చూడు చూడు వీడు ప్రసాదం వీళ్ళు. రైట్, ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పోలీసులు వద్దని చెప్పిన తమ కార్యకర్తల అండదండలతో తమ కార్యకర్తల యొక్క తెగింపుతో జగన్మోహన్ రెడ్డి ఇంకా పర్యటన కొనసాగిస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఉద్రిక్తత పరిస్థితుల మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సో మొదటి బాక్స్ మీరు చూస్తోంది నెల్లూరు జైల్లో నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ని కలిసిన పిమ్మట బయటకు వస్తున్నటువంటి ఆ విజువల్స్. సో రెండో బాక్స్లో మీరు చూస్తున్న విజువల్స్ని మీరు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లైవ్ విజువల్స్ అవన్నీ కూడా ఆర్టీవీ బృందం జగన్మోహన్ రెడ్డి పర్యటనని లైవ్ కవరేజ్ ద్వారా వివిధ బృందాలుగా అక్కడ పరిశీలిస్తోంది. అక్కడ కెమెరాలతో క్యాప్చర్ చేస్తున్న విజువల్స్ ఇవన్నీ కూడా. సో ప్రస్తుతానికి అక్కడ పర్యటన కొనసాగుతున్న నల్లపరెడ్డి నివాసానికి వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. సో ఏపీ డిప్యూటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు, ఆయన పర్యటన ఏ రకంగా జరుగుతోంది, సో పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? సత్యన్, మొత్తం మీద అయితే ప్రసన్న కుమార్ రెడ్డికి మీద జరిగిన లాఠీ చార్జ్ నేపథ్యంలో ఆయనతో పాటు ఆయన అనుచరుల మీద కూడా లాఠీ చార్జ్ జరిగింది. ఈ లాఠీ చార్జ్ జరిగిన నేపథ్యంలో ప్రసన్న ఇక్కడ రోడ్డు మీద బాటాయించిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు చాలా క్లియర్ గా ఇక్కడ పూర్తిగా కూడా చాలా సేపటి నుంచి కూడా చెయ్యి చాలా కాలంగా ఆయనకి 2 నెలలుగా ఆయన బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఆ బాధపడుతున్న టైంలో కూడా ఒకవైపు జగన్ జైలు దగ్గర నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత పోలీసులు రైట్, ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఎటు చూసినా కూడా ఉద్రిక్తత మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. అక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అక్కడ నల్లపరెడ్డి నివాసం దగ్గరికి వెళ్ళలేదు ఆయన. సో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగానే మార్గ మధ్యలోనే పోలీసులు బార్కెడ్లు కంచెను ఏర్పాటు చేసి వెళ్లకుండా అడ్డుకున్నారు. బికాస్ వాళ్ళు చెప్పిన ఆంక్షల్ని పాటిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. 100 మందితో అన్నారు, 100 మందితో మాత్రం వెళ్లాల్సి ఉంటుంది. కానీ వేలాది మందిని జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో భాగంగా కలుపుకొని వెళ్తున్నటువంటి ఆ పరిస్థితుల్లోనే అలా కాదు కూడదని పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే నల్లపరెడ్డి రోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తున్నారు. సో నల్లపరెడ్డితో పాటుగా మిగిలినటువంటి కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా అక్కడ రోడ్డుపై ఇంకా కూర్చొని ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వారిని పంపించేందుకు పోలీసులు ప్రయత్నం చేసి వారిని పంపిస్తున్నటువంటి క్రమంలో వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. నల్లపరెడ్డిపై కూడా పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది. సో ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో సర్కిల్లో మీకు కనబడుతోంది నల్లపరెడ్డి. సో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన అక్కడ పోలీసుల చేత బయటికి నెట్టేవేయబడుతున్నాడు. సో నల్లపరెడ్డి నివాసానికి వెళ్లేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సో ప్రస్తుతానికి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మనం లైవ్ విజువల్స్ చూద్దాం. రైట్, అక్కడ స్పాట్ నుంచి మరిన్ని అప్డేట్స్ తమ ప్రతినిధి ఎన్పీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడి వరకు వచ్చింది? నల్లపరెడ్డి నివాసానికి జగన్మోహన్ వెళ్తున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? వ్యవహరించడం అనేది సిగ్గుతో తలదించుకున్న విషయం. అధికారం ప్రతిపక్షం అనేది సహజం. ప్రతిపక్షంలో ఉండే వాళ్ళము ధర్నాలు చేస్తాము, రాస్తారోకోలు చేస్తాము, జిల్లాల్లో పర్యటిస్తాం. ఈ విధంగా అడ్డుకోవడం అనేది నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఎప్పుడు కూడా ఇటువంటిది మేము చూడలేదు. మామూలుగా అధికార పక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటాం, ఎవరు పార్టీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంత నీచాతి నీచంగా నా నియోజకవర్గంలో అయితే ఈరోజు బ్యారికేడ్స్ పెట్టారు.
రోడ్లు దువ్వేశారు, రానివ్వడం లేదు. జిల్లా అంతా అదే పరిస్థితి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉలిక్కి పడుతున్నారు? ఈ 1 yearలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ ఉత్సాహం ప్రజల్లో కనబడుతుంది. ఇది మేము స్వచ్ఛందంగా వచ్చారు ప్రజలు, ఇంటికొక మనిషి లెక్కన వచ్చారు. ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణమన్న నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు. ఈ విధంగా ఒక మాజీ శాసనసభ్యుడిని 6 సార్లు గెలిచిన వాడిని మంత్రిగా చేశాను, నా మీదనే దాడి చేశారు, మా వాళ్ళ మీద దాడి చేశారు. ఏదేమైనా మా నాయకుడు వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి లేను. ఆయన వస్తేనే నేను ఆయన ఇంటికి తీసుకెళ్తాను. అరెస్ట్ చేసినా పర్వాలేదు. చాలాసేపు పట్టే ప్రయత్నం ఉంది. పబ్లిక్ పెద్ద ఎత్తున జగన్ని అక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. మరోవైపు పోలీసులు ఇక్కడ నిర్బంధం ఉంది. సో ఇంతసేపు మీరు ఇక్కడ కూర్చోవడం, మా నాయకుడు కోసం ఏమైనా చేస్తాం. నేను కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సిద్ధం. ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఓవరాల్గా ఉదయం నుంచి జరుగుతున్న ఎపిసోడ్లో వరుసగా 4 రోజులుగా మీకు నోటీసులు ఇచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు, మీరు బయటికి రావద్దని చెప్పారు. పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు ఉంచారు. కోర్టు దగ్గర, మన జైలు దగ్గర కూడా అటువంటి సిచ్యువేషన్. కానీ పబ్లిక్ తండాలుగా బయటకు వచ్చి అక్కడి నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటా, ఎట్టి పరిస్థితులు లేచే అవకాశం లేదు. నేనైనా, నాతో పాటుగా నా కార్యకర్తలైనా, జగన్మోహన్ రెడ్డి అభిమానులమైన ప్రాణాలైనా ఇస్తాం, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి రావాల్సిందే అనేటువంటి మాటను చెప్తున్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. సో గతంలో 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, మంత్రిగా కూడా పనిచేశాను. మరొకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు అధికారంలోకి ఉంటారు. ఇటువంటి నీచమైన పనులు చేయడం మాత్రం చంద్రబాబుకి, పోలీస్ డిపార్ట్మెంట్కి పనికిరాదు. ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు చెంచాలుగా పనిచేస్తున్నారు. రేపు మాత్రం మైండ్లో ఎక్కువ కంప్యూటర్లో ఒక్కొక్కడు అంతు చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, మేము అధికారంలోకి రాబోతున్నాం. ఈరోజు మా మీద చేయి చేసుకున్న వాళ్ళు, నా మీద చేయి చేసుకున్న వాడిని వదిలిపెట్టను. ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం ఫైనల్ గా మీరు ఈ రోజు జగన్ వచ్చేదాకా ఇక్కడ నుంచి లేను అని చెప్తున్నారు. నాయకుడిని తీసుకొని ఇంటికి పోతా, నడిపించే తీసుకుపోతాను. ఆయన కారులో వస్తే మేము ముందు పోతాము. పోలీసు గేట్లు బద్దలు కొట్టి ఇంటికి తీసుకెళ్తాను. ఇది ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి. చాలా క్లియర్ గా ప్రసన్న ఒక మాట అయితే చెప్తున్న పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో తమ నాయకుడు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు, నేను నడుచుకుంటానే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని నడుచుకుంటా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాను అని చెప్పి రైట్. ఇది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తోంది. సో నల్లపరెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు, ప్రసన్న కుమార్ చాలా క్లియర్గా ఆయన ఒకటే చెప్తున్నారు, నేను ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డితోనే వెళ్తాను, లేదంటే వెళ్ళను, అవసరమైతే ప్రాణాలు వదిలేస్తాను జగన్మోహన్ రెడ్డి కోసం అంటున్నారు ఆయన. మా నాయకుడిని ఇలా రానివ్వకుండా అడ్డుకుంటారా? ఇది కూటమి ప్రభుత్వం ఎందుకింత కక్ష కడుతోంది? జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా? నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, మంత్రిగా పనిచేశారు, నాపై చేయి చేసుకున్న వారిని ఇక్కడ కంప్యూటర్లో ఫిక్స్ అవుతుందంటే బ్రెయిన్ చూపించారైనా కంప్యూటర్లో ఫిక్స్ అవుతోంది, ఎవరిని వదిలిపెట్టను, అందరి సంగతి తేలుస్తానని వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు వదిలిపెట్టనంటున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి మార్గ మధ్యలో ఉన్నారు. లైవ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. సో మార్గ మధ్యలో ఉన్నారు. టువర్డ్స్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. రైట్, మన విజువల్స్ గమనించవచ్చు. జగన్మోహన్ రెడ్డి కార్ల నుంచి బయటకు వచ్చి అందరికీ నమస్కారం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాము.